కీలక బిల్లులపై ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరొక 2 బిల్లులపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. నిన్న లోక్సభలో ఈ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే ముందు దానిపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షం పట్టుబట్టడంతో 40 నిమిషాల సేపు వాడివేడి చర్చ జరిగింది. చివరకు 251 మంది అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేశాక బిల్లులు సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత దానిపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిల్లులను ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. టీడీపీ తరపున బైరెడ్డి శబరి, జేడీయూ తరపున దిలేశ్వర్ కమాయిత్ బిల్లులకు మద్దతును తెలిపారు. బిల్లులపై 15 నుంచి 18 గంటల సేపు చర్చ జరుగుతోందని, ఆ తరువాత ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 3 బిల్లులపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ నిర్వహించనున్నారు. డీలిమిటేషన్ కారణంగా లోక్సభలో సీట్లు 816కు పెరగనున్నాయి. వాటిలో 272 స్థానాలను మహిళలకు రిజర్వ్ అవుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. దీనివల్ల పురుషులకు గాని, ఏ రాష్ట్రానికి గాని నష్టం జరగబోతని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అనుబంధంగా సవరణలు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డీలిమిటేషన్ కోసం ఉద్దేశించిన 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళల కోటాలో ఎస్సీ, ఎస్టీలకు ఉపకోటా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనను తీసుకుని డీలిమిటేషన్ చేస్తే 2029 నాటికి మహిళా కోటాను అమలు చేయలేమని పేర్కొన్నారు. ఈ బిల్లులకు ఆమోదం తెలపాలని అన్ని పార్టీల సభ్యులను కోరారు. ఇందులో మొదటిది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశం. రెండవది కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026. అసెంబ్లీలో 33% మహిళల కోట అమలుకు వీలుగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం ఈ బిల్లు లక్ష్యం. మూడవది డీలిమిటేషన్ బిల్లు. దీని ద్వారా దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ 3 బిల్లులపై నేడు సుదీర్ఘ చర్చలు జరిగిన తరువాత ఓటింగ్ జరగనుంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజారిటీయే అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లులకు 3/2 మెజారిటీ కావాల్సి ఉంటుంది. దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. ఇక నేడు లోక్సభలో 3 కీలక బిల్లులకి ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు, మొత్తంగా ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా మరొక 2 బిల్లులు కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా ఓటింగ్ జరగబోతోంది. సో చూద్దాము ఏ విధంగా కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా విపక్షాలకు సంబంధించి కూడా కొంత మద్దతు తెలపని పరిస్థితి. బట్ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు కూడా ఓటింగ్ నిర్వహించనున్నారు. రైట్, మనతో పాటు గెస్ట్ జాయిన్ అయ్యారు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. అంటే ఎట్లా ఉండవచ్చు, అంటే ముఖ్యంగా కూడా చూసుకోవచ్చు, ఒక దేశం యొక్క ఒక రాజ్యాంగ ముఖ చిత్రం మారబోయే 3 చట్టాలను కూడా తీసుకురాబోతున్నారు, ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. విపక్షాలు కొంత దీనికి సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో ఎట్లా ఉండబోవచ్చు అంటే ఇప్పుడు మెజారిటీగా ఉన్న కేంద్రానికి ఉన్న మెజారిటీ దీన్ని బట్టి కూడా కొంత పాస్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశ చరిత్రలో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం. కీలకమైనటువంటి 3 బిల్లులు ఈ రోజున పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. ప్రధానమైనటువంటిది మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, అదేవిధంగా ఈ రిజర్వేషన్ల డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశం, వీటి మీద కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి చట్టాలను సవరించేటువంటి బిల్లు. ఈ 3 కీలకమైనటువంటి బిల్లు ఈ రోజున పార్లమెంట్ ముందుకు రాబోతాయి. ప్రధానంగా
ఆ ప్రతిపక్ష పార్టీలు అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ అధికార పక్షం వైపు నుంచి పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బిల్లులు ఖచ్చితంగా ఆ ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని అభ్యంతర పెడితే, వీటిని ఈ బిల్లులు మీరు ఆటంకపరిస్తే మీకే రాజకీయంగా నష్టం. ఖచ్చితంగా ఇది మహిళలు అంగీకరించరు, మహిళలు మిమ్మల్ని తిరస్కరిస్తారు అనేటువంటి విధంగా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ప్రతిపక్షాలకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఈ బిల్లుని మీరు అడ్డుకుంటే, మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకుంటే రాజకీయంగా అధికార పక్షానికే లాభం, మాకే సింపతి వస్తే మీరే నష్టపోతారు, మీరు ఆలోచించుకోండి అనేటువంటి విధంగా కూడా హెచ్చరిక జారీ చేశారు ప్రధానమంత్రి. మరి ప్రతిపక్షాలు అయితే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మేము అపోజ్ చేస్తామనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్పష్టత ఉంది. మహిళా రిజర్వేషన్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆల్రెడీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అందుకు అనుగుణంగానే మహిళా రిజర్వేషన్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి విధంగా స్పష్టత ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా డీలిమిటేషన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా. అవును, ప్రధానంగా కూడా ఒకటి వస్తుంది. అంటే ఉత్తరాది రాష్ట్రాలకి ఇక్కడ కొంత వాళ్ళకి బాగుంటుంది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా నియంత్రణలో కూడా ఉంది. సో మేమంతా కూడా ఇప్పుడు ప్రగతి దీనిగా కూడా ఉన్నాము. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఇంత అన్యాయం అవుతుంది. మన స్టాలిన్ కూడా ఆ బిల్లును కూడా తగలబెట్టారు, ఆయన కూడా నిరసన చేపట్టారు. అంటే నల్ల జెండాలను ప్రతి ఒక్క వార్డులో కానీ గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క ఇంటిపై కూడా ఆయన పెట్టాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి. సరే, మొత్తంగా కూడా ప్రజలకు ఇప్పుడు తెలియాల్సింది నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు అంటే కొన్ని లెక్కలు బట్టి కూడా అటు కేంద్రం చెప్తుంది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకి ఇది నష్టం కాదు, ఒక 50% ఉన్న దీన్ని బట్టి కూడా కొంత ప్లస్ అయ్యే ఉంటుంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడున్న దానికి ఒక 10 నుంచి సంథింగ్ 15 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీన్ని ఒక రకంగా చెప్తున్నారు. నిజంగా నష్టంగానే ఉందా సార్? ఇది ఎట్లా ఉండొచ్చు? నిజంగానే ఇది ఉత్తరాది రాష్ట్రాలకి మేలు చేసే బిల్లా, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకి ఇది ఇబ్బంది కలిగించే బిల్లా? అన్యాయం అవుతుందా? ఇక్కడ జనాభాకు సంబంధించినటువంటి అంశాల మీదనే సీట్ల సంఖ్య పెంపు అనేటువంటిది ఉంటుంది. ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాని మీద, ఎన్ని ఓట్లు పెరిగాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ లెక్కన చూసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేటువంటిది లేకుండా జనాభా యథాతథంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ జనాభా నియంత్రణ మీద కొంత అవగాహనతో, చైతన్యంతో జనాభా నియంత్రణ మీద జాగ్రత్తలు తీసుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు. దీంట్లో జనాభా పెరుగుదల అనేటువంటిది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ 2 దశాబ్దాల కాలంలో లెక్క మనం వేసుకుంటే మరి ఈ లెక్కన మరి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కదా, జనాభా తగ్గారు కదా అనేటువంటి దాని మీద ఎప్పటి నుంచో ఈ వాదన నడుస్తుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయకమైనటువంటి ఒక ప్రకటన చేసింది. అది ఏమిటి అంటే చాలా స్పష్టంగా ఇది 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేటువంటిది ఒక అంశం. రెండవది ఏంటి అని అంటే జనాభా ఒకవేళ ఇక్కడ ఓటర్ల గిన తగ్గితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ సీట్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉండకుండా, అంటే ఉత్తరాది రాష్ట్రాలకు అనుగుణంగా పెరగకుండా ఉంటే నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటన చేసింది అని అంటే ఉన్నటువంటి సీట్లకి 50% పెంపుదల. ఇప్పుడు 100 సీట్లు ఉంటే అదనంగా 50 పెరుగుతాయి. ఆ విధంగా మీకు నష్టం ఉండేదానికి అవకాశం లేదు, ఈ 50% మీకు ఖచ్చితంగా పెరుగుతాయి అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా ఎంతో కొంత నష్ట నివారణ అయితే జరిగింది దక్షిణాది రాష్ట్రాలకు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాలు ఆ స్థాయిలో పెరగటం లేదు అనేటువంటి వాదన అయితే, అసంతృప్తి అయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని మీద ఇప్పుడు వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు డిఎంకే కానివ్వండి, లేదా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు తప్ప అధికార పక్షానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లులకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది 100%. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు అయితే జరిగాయి కానీ
బిల్లుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఓటింగ్ అయితే వెళ్లేదానికి అవకాశం ఉండకపోవచ్చేమో, కొంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన అయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది కొంత.